50 మంది దిగేసినారు, 53 మంది స్వచ్ఛందంగా. ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా అని చెప్పి మభ్య పెట్టి వీళ్ళు వచ్చేసిన ముందు మంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలా మేము. కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచుదామని స్పాన్సర్లు అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందల. అయినప్పటికీనో ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు 30 రోజుల్లో ఉందండి. 30 రోజులు, 20 రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది. మే 13వ తారీఖు అందరూ రెడీగా ఉన్నారు. అయ్యో మే 13 వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ, వైఎస్ఆర్ కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయిపోయినారు. టీడీపీలో ఉండే నాయకులు, టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి, చాలా గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా మీకు. ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు. దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది, కానీ ఈరోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది. 60 జగదీష్ గారు, జగపతి గారు, మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది. ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి. ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలరెత్తుకొని తిరగండి. ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది, కోటాధిపతి కాదు ఎంపీ టికెట్. తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి, ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బెంగళూరు పదమనేరు 1 కాకపోతే అప్పుడు అడగండి. కోలార్లో ఉండే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ, ముల్బాగులో ఉండే వాళ్ళు ఇక్కడ, మొత్తము పదమనేరు, కోలారు, ముల్బాగులు. కోలారికి ముల్బాగులకి మించి ఈ పదమనేరు కానీ లేకపోతే అప్పుడు అడగండి నన్ను. తప్పకుండా మా మామగారితో పోటీ పడతా, మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్గా పనిచేస్తా. కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన, కానీ తప్పకుండా ఆయన శిష్యుని అయినప్పటికీ ఆయనకి మించి పనిచేస్తా. ఆయన 800 దేవస్థానాలకి సేవ చేస్తే నేను 1800 దేవస్థానాలకు సేవ చేసుకుంటా. ఆయన దర్గాలకంతా ఇప్పుడు ఈరోజు ఆయన ఫోన్ చేసిండ, ఆయన పేరే వచ్చేసి 10 లక్షలు రాసుకున్నా. అన్నా బైరెడ్డిపల్లిలో 10 లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి, ఎప్పుడన్నా వస్తున్నావో ఆయన ఏడప్ప అంటే నేను బేలుపల్లి కట్టికెళ్తా కదా పక్కలో. నేను ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ముందర ఫోన్ చేసిండ. లాస్ట్కి ఆయనతో మాట్లాడితే, అన్న ఈ దేవస్థానానికి ఈ దర్గాకు వచ్చేసి పోయినామన్నా మంజన్నకి పోయింటి ఏంటి, ఆ దర్గాకు మనం 10 లక్షలు ఇచ్చినామా బాగా. దర్గా కూడా బయట 10 లక్షలు ఇచ్చినారా మసీదుకి? అవునన్నాడు. మళ్ళీ వాళ్ళు పోయేది డౌట్ వచ్చింది, అయ్యా 10 లక్షలు ఇచ్చినారా బాగా. అంటే ఈ చుట్టుపక్కల పరమనేరులో ఉండే దేవస్థానాలకి, దర్గాలకి, పెండిండ్లకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు, మా మామగారు ఆ రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందని చెప్పిన మాట అందరూ అంటా ఉన్నారు. అయ్యో కొత్తూరు మంజన్న లేదబ్బా అని. మన కొత్తూరు మంజన్న గారు ఒక మాట అండి, అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావు అనుకో, డైరెక్ట్ నన్ను ఎత్తుకొచ్చి ఇన్ఛార్జిగా వేసి ఈడే నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు నాయన. నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయన, నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటారా మీరు? నేను కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు. 26వ తారీఖు ముగిన కర్ణాటక ఎలక్షను, 26వ తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు 1000-2000 మంది వచ్చేసినారా స్వచ్ఛందంగా. అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందన్న ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా పలమనేరులో టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి. స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన్న ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిదీ అందరూ ఏమో డైలాగులు, సినిమా డైలాగులు అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఇదే 20,000 మంది వచ్చేస్తా ఉంటే ఇది డైలాగులు కాదు, ఇది నిజం. ఇది నిజం. వీడు మాట్లాడే ప్రతి మాట నిజం. వీడు రైతుగా కష్టపడింది నిజం. వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడిసింది నిజం. ఆవుల్ని మేపలేకుండా ఈ కోడిదూళ్ళని కషాయికి కన్నా నాకు పుట్టిండే దూళ్ళన్నీ కోడిదూళ్ళే సార్. ఆ దూల పుడతా ఇంట్లో కషాయికి ఇచ్చేదానికి బాధ. అయ్యో పుట్టి కన్నులు తెరుస్తుంటే ఎట్లా ఇచ్చేది నేను? పుట్టే దూడ ప్రతిదీ కోడిదూడేనా? ఒకటి నా పేరు దూడ పుడుతుంది అనుకుంటే 14 దూళ్ళు కోడిదూళ్ళు. అరే ఇదేమరా చేసేది అని చెప్పినే లాస్ట్